నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది. నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో, వజ్రం అనుకుంటారో, లేకపోతే డైమండ్ అనుకుంటారో వాళ్ళు నీ కోసం వస్తారు. నీ విలువ తెలియని వాళ్ళు నీకు అక్కర్లేదు. నీ జీవితంలో ఉండి దేవుడు తీసేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో బాధపడతావు. నీ జీవితంలో బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నా ముందు ఒక సముద్రం ఉంది, దేవుడు అంటున్నాడు సముద్రంలో నుండి నేను మార్గాన్ని కలుగజేస్తాను. ఓ మేబీ యు ఆర్ థింకింగ్ టు నైట్, ఐ am లాస్ట్ ఇన్ అ ఫారెస్ట్. నేను ఒక అరణ్యంలో దారి తప్పిపోయినట్టుంది నా బ్రతుకు. అసలు గమ్యం ఉందా లేదా, ఏ గమ్యానికి చేరతాను నాకు అర్థం కావడం లేదు. కానీ నీవు సేవిస్తున్న దేవుడు తన్ను గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమనంటే, నేను త్రోవ కలుగ చేయువాడను. హల్లెలూయా. ఆయన సిగ్గుపడలేదండి. నా బిడ్డలకి నేనేంటి త్రోవను ఏర్పాటు చేసేది? when he promised, he can do it and he will surely do it. వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగిన మార్గాన్ని కలుగ చేస్తాను అన్నట్టు చేస్తాడంతే. నీ ఆరోగ్య విషయంలో